వెల్కమ్ టు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్. ఈరోజు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్లో జీతం నుండి ఆదాయం లెక్కింపు అనే అంశానికి సంబంధించి ప్రాక్టికల్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి నేర్చుకుంటాం. ముందుగా జీతం నుండి ఆదాయం లెక్కించడానికి జీతం యొక్క స్ట్రక్చర్ని పూర్తిగా కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రాక్టికల్ ప్రాబ్లం ఈజీగా మనం చేయగలుగుతాం. ఒకసారి జీతం యొక్క స్ట్రక్చరు చూద్దాం. జీతం నుండి ఆదాయాన్ని లెక్కించడానికి జీతం అనేటటువంటి అంశాన్ని 4 ప్రధాన విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో మొట్టమొదటిది జీతం, 2 భత్యాలు, 3 పరిలబ్ధులు, 4 జీతంకు బదులుగా ప్రయోజనాలు. ఈ 4 అంశాలు కలిపినట్లయితే స్థూల జీతం వస్తుంది. ఈ స్థూల జీతం నుండి సెక్షన్ 16 కింద తగ్గింపులు, ప్రామాణిక తగ్గింపు, వినోద భత్యము, వృత్తి పన్ను తగ్గించినట్లయితే జీతం నుండి ఆదాయము వస్తుంది. ఇది జీతం యొక్క బేసిక్ స్ట్రక్చర్. ఇది అవగాహన చేసుకున్న తర్వాత ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అంశము ఈ 4 విభాగాలలో ఏ విభాగానికి చెందుతుంది అనేటటువంటి అంశముపై ప్రాథమిక అవగాహన కలిగిన తర్వాత ఒక్కొక్క అంశం యొక్క పన్ను బాధ్యతను ఆదాయ పన్ను చట్టంలో పొందుపరిచినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా లెక్కించవలసి ఉంటుంది. కొన్ని అంశాలకు పూర్తిగా పన్ను గురవుతాయి, కొన్ని అంశాలు పాక్షికంగా పన్ను గురవుతాయి, కొన్ని అంశాలు పన్ను నుండి మినహాయించడం జరుగుతుంది. మొట్టమొదటి దశలో ప్రశ్నలో ఇచ్చినటువంటి ప్రతి అంశము ఏ విభాగానికి చెందుతుంది అనేది గుర్తించాలి. రెండవ అంశము ప్రతి ఒక్క అంశము పన్ను బాధ్యత ఏ విధంగా ఉంది ఆదాయ పన్ను చట్టంలో పొందుపరిచిన నియమాల ప్రకారం అని చూడవలసినటువంటి అవసరం ఉంది. ముందుగా ప్రశ్నను ఒకసారి చూద్దాం. ఈ యొక్క ప్రశ్న ఒకసారి జాగ్రత్తగా మీరు చదివినట్లయితే అర్థం చేసుకుని ప్రశ్న చదువుతున్నప్పుడే ప్రశ్నలో ఇచ్చినటువంటి ఒక్కొక్క అంశము జీతంలోని 4 విభాగాల్లో ఏ విభాగానికి చెందుతుంది ప్రాథమిక దశలోనే అవగాహనకి రావాలి. తదుపరి పన్ను బాధ్యతని నిర్ధారించాలి. ఒకసారి ఇచ్చినటువంటి ప్రశ్నని చూద్దాం. ఈ క్రింది వివరాల నుండి శ్రీ రాజీవ్ యొక్క ఆదాయమును 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి లెక్కించండి. ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం కానీ చూసినట్లయితే మూల జీతము అంటే బేసిక్ పే అంటారు ఇంగ్లీష్లో, నెలకి 20,000, కరువు భత్యము నెలకి 10,000, కమిషన్ 20,000, బోనస్ 40,000, ముందుగా తీసుకున్న జీతం 40,000. ప్రశ్నలో ఇచ్చినటువంటి ఈ అంశాలను మనం చదువుతున్నప్పుడే ఈ ఒక్కొక్క అంశము జీతంలో ఉన్న 4 విభాగాలలో దేనికి చెంది ఉంటుంది అనే దాని మీద అవగాహన కలిగి ఉండాలి. మూల జీతము జీతం అనే విభాగానికి చెందినది, కరువు భత్యము భత్యం అనే విభాగానికి చెందినది, కమిషన్ బోనస్ ముందుగా తీసుకున్న జీతం అనేటటువంటి విభాగానికి చెందినదిగా మనం అర్థం చేసుకోవాలి. ఇతర సమాచారం చూద్దాం. ముందుగా తీసుకున్న జీతం, పిల్లల చదువు భత్యం, హాస్టల్ భత్యం, వినోద భత్యం. ఈ అంశాలు జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే ముందుగా తీసుకున్న జీతం అనేటటువంటి విభాగానిలో చూపించవలసి ఉంటుంది. పిల్లల చదువు భత్యం, హాస్టల్ భత్యం, వినోద భత్యం అనేది భత్యాలు అనేటటువంటి విభాగంలో చూపించాలి. ఇతర అంశాలు కూడా చూద్దాం. యజమాని ఉద్యోగికి కల్పించిన ఉచిత వసతి సౌకర్యము, యుక్తమైన అద్దె విలువ ఈ యొక్క సౌకర్యానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు. గృహము ఉన్న ప్రదేశం యొక్క జనాభా 15 లక్షలు. యజమాని ఉద్యోగికి గృహ సౌకర్యంతో పాటు పని మనిషి మరియు స్వీపర్ను ఏర్పాటు చేశారు. వీరికి ఒక్కొక్కరికి నెలకి 500 రూపాయలు చెల్లిస్తున్నారు. గృహములో వినియోగిస్తున్న ఫర్నిచర్ యొక్క విలువ 60,000. ఈ సమాచారాన్ని అంతా అర్థం చేసుకున్నాక
మనకి అర్థమైన విషయం ఏంటంటే ఇది పరిలబ్ధి, యజమాని ఉద్యోగికి కల్పించినటువంటి సౌకర్యము. దీనిని పరిలబ్ధిగా మనం భావించాలి. పరిలబ్ధి అనేటటువంటి విభాగానికి చెందినటువంటి అంశము. అలాగే ఇతర సమాచారం చూడండి. యజమాని ఉద్యోగికి వ్యాపారము మరియు సొంత అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసిన కారు సౌకర్యం మరియు డ్రైవర్ సౌకర్యము. కారు యొక్క కెపాసిటీ 1.5 లీటర్లు క్యూబిక్ కెపాసిటీ. ఇది కూడా యజమాని ఉద్యోగికి కల్పించినటువంటి అదనపు సౌకర్యము కాబట్టి పరిలబ్ధులలో ఇది చూపించవలసి ఉంటుంది. ఈ అంశము పరిలబ్ధి విభాగానికి చెందినదిగా గుర్తించాలి. ఉద్యోగి మరియు యజమాని గుర్తింపు పొందిన భవిష్య నిధికి 15% చొప్పున జమ చేస్తున్నారు. ఈ భవిష్య నిధిలో 12% చొప్పున జమ అయిన వడ్డీ 4,800. ఈ అంశము భవిష్య నిధికి జమ చేసేటటువంటి మొత్తం ఈ అంశము జీతం అనేటటువంటి విభాగానికి చెందినది. ఇతర అంశాలు చూసినట్లయితే నగదుకు మార్చుకున్న సెలవు 25,000, సెలవుపై ప్రయాణ రాయితీ 40,000, వాస్తవంగా చేసిన ఖర్చు 30,000. ఈ నగదుకు మార్చుకున్న సెలవు, సెలవుపై ప్రయాణ రాయితీ ఈ రెండు అంశాలు జీతముకు బదులుగా లాభాలు అనేటటువంటి విభాగానికి చెందినవిగా గుర్తించాలి. ముందు క్లాసుల్లో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏ అంశము ఏ విభాగానికి చెంది ఉంటాయి. ప్రశ్నను చూడగానే ఆ ప్రశ్నలో ఇచ్చిన అంశము ఏ విభాగానికి చెందినవిగా గుర్తించినట్లయితే తదుపరి పన్ను బాధ్యతను ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం లెక్కించవచ్చు. డిప్యుటేషన్ భత్యము, నగర పరిహార భత్యము ఈ రెండు అంశాలు కూడా భత్యాలు అనే విభాగానికి చెందినవి. యజమాని చెల్లించిన ఉద్యోగి యొక్క బీమా ప్రీమియం 10,000 మరియు టెలిఫోన్ బిల్లు 5,000. ఈ అంశము చూడగానే మనకు అర్థమవుతుంది ఇది పరిలబ్ధి. ఎందుకంటే యజమాని ఉద్యోగికి కల్పించినటువంటి అదనపు ప్రయోజనము. ఈ అంశాలు బీమా ప్రీమియం చెల్లింపు, టెలిఫోన్ బిల్లు చెల్లింపు ఉద్యోగి తరపున యజమాని చేశారు కాబట్టి దీనిని పరిలబ్ధిగా భావించి పరిలబ్ధి విభాగానికి చెందిన అంశంగా గుర్తించాలి. ఇది ఇచ్చినటువంటి ప్రశ్నలోని వివిధ అంశాలు. ప్రశ్నని జాగ్రత్తగా చదువుకుని ప్రశ్నలో ఇచ్చేటటువంటి అంశాలను ఒక్కొక్క అంశము జీతం అనేటటువంటి స్ట్రక్చర్లో ఏ విభాగానికి చెంది ఉంటుంది పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం పన్ను యొక్క బాధ్యతని నిర్ధారించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ప్రశ్నలో ఇచ్చినటువంటి వివిధ అంశాలు ఏ విభాగానికి చెందినవి అనేటటువంటి విషయం మీద అవగాహన చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క అంశం యొక్క పన్ను బాధ్యత గురించి చూద్దాం. ఈ ప్రశ్నని ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా జీతం నుండి ఆదాయం లెక్కింపు సందర్భంలో మొట్టమొదటి విభాగము జీతము. ఈ విభాగంలో వచ్చే అంశాలు మనం ఆల్రెడీ గుర్తించడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రశ్నలో ముందుగా ఏ అంశాలు ఈ జీతం అనే విభాగానికి చెంది ఉంటాయి గుర్తించి ఆ అంశాలను ఆర్డర్ ప్రకారం మనం ఇక్కడ చూపించవలసి ఉంటుంది. ముందుగా మూల జీతం. ప్రశ్నలో మూల జీతం నెలకి 20,000 ఇవ్వడం జరిగింది. మనం ఆదాయ పన్ను సంవత్సరం ఆధారంగా కడతాం కాబట్టి సంవత్సరానికి మూల జీతం లెక్కించాలి. 20,000 ఇంటూ 12 అంటే మనకి సంవత్సరానికి 2,40,000 వస్తుంది. అలాగే కమిషన్. ప్రశ్నలో కమిషన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఈ కమిషన్ టర్నోవర్ మీద ఇచ్చినటువంటి కమిషనా సాధారణ కమిషనా అని మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జీతం నిర్వచనం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ కమిషన్ అని సింపుల్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఇది టర్నోవర్ మీద కమిషన్ గా గుర్తించరాదు. సాధారణ కమిషన్. కమిషన్ కూడా జీతం అనే విభాగానికి చెందినది. ప్రశ్నలో కమిషన్ డైరెక్ట్ గా 20,000 ఇవ్వడం జరిగింది. మనం ఈ విధంగా చూపించాలి. అదే విధంగా బోనస్ 40,000. ముందుగా తీసుకున్న జీతం 40,000. ఈ విధంగా ప్రశ్నలో ఇచ్చిన అంశాలు పూర్తిగా ఇక్కడ చూపించాలి. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం
ఉద్యోగి గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి మరియు యజమాని చందాలు 12% మించి, అంటే ఇక్కడ ఆదాయ పన్ను చట్టం ప్రకారం గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 12% మించి చందా అయినటువంటి యజమాని మొత్తాన్ని పన్నుకు గురయ్యేటటువంటి అంశంగా పరిగణించడం జరుగుతుంది. అంటే గుర్తింపు పొందిన భవిష్య నిధికి 12% వరకు పన్ను నుండి మినహాయింపు ఉంది. 12% దాటి, జీతంలో 12% దాటి చందా అయినటువంటి మొత్తాన్ని పన్ను గురయ్యే మొత్తంగా భావించడం జరుగుతుంది. ఇక్కడ జీతం అనేటటువంటి అంశం ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే, జీతం అనగా బేసిక్ జీతము మరియు కరువు భత్యం. ఈ యొక్క కరువు భత్యము పదవీ విరమణ ప్రయోజనాల్లో కలిసిన సందర్భంలో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మరియు కమిషన్, ఈ యొక్క కమిషను టర్న్ ఓవర్ పై ఇచ్చినప్పుడు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆదాయ పన్ను చట్టంలో జీతం అనే అంశానికి వివిధ సందర్భాలలో వివిధ రకాలైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. మనం ప్రతి ఒక్క సందర్భానికి ప్రత్యేకంగా జీతం అంటే ఏ అంశాలు కలుస్తాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉద్యోగి జీతంలో 12%, అంటే ఇక్కడ జీతంలో 12% నిర్ధారించడానికి జీతం అంటే ఏంటి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ జీతం అంటే మూల జీతము ప్లస్ కరువు భత్యము, పదవీ విరమణ ప్రయోజనాల్లో కలిసే కరువు భత్యము ప్లస్ టర్న్ ఓవర్ పై ఇచ్చినటువంటి కమిషన్. ఈ యొక్క ప్రశ్నలో మూల జీతము 2,40,000 ఇవ్వడం జరిగింది. కరువు భత్యం ఇచ్చారు కానీ పదవీ విరమణ ప్రయోజనాల్లో కలుస్తుందని చెప్పని కారణం చేత ఇక్కడ జీతం నిర్వచనంలో కరువు భత్యాన్ని మినహాయించడం అయింది. అదేవిధంగా కమిషన్ కూడా ప్రశ్నలో ఇవ్వడం జరిగింది, కానీ ఈ యొక్క కమిషన్ టర్న్ ఓవర్ పై ఇచ్చినట్లుగా ప్రశ్నలో ఇవ్వని కారణం చేత కమిషన్ అనే అంశాన్ని కూడా ఈ యొక్క జీతం నిర్వచనంలో మినహాయించడం జరిగింది. కావున ఇక్కడ ఉద్యోగి జీతంలో 12% లెక్కించే సందర్భంలో జీతం అనగా మూల జీతం మాత్రమే తీసుకోవడం అయింది. మూల జీతం 2,40,000. ప్రశ్నలో 15% జమ చేశారు అని ఇచ్చారు కాబట్టి ముందుగా 15% లెక్కించండి. 15% లెక్కిస్తే 36,000 రూపాయలు జమ చేసినటువంటి మొత్తం. ఇందులో 12% వరకు మాత్రమే మినహాయింపు ఉంది కాబట్టి ఉద్యోగి జీతం 2,40,000లో 12% లెక్కించినట్లయితే 28,800 మనకి అక్కడ వరకే పన్ను నుండి మినహాయింపు పొందేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ జమ చేసిన మొత్తం 36,000, అందులో మనకి పన్ను నుండి మినహాయింపు ఉండేటటువంటి మొత్తం 28,800, మిగులు మొత్తం 7,200 పన్నుకు గురయ్యే మొత్తంగా ఈ విధంగా మనం చూపించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే గుర్తింపు పొందిన భవిష్య నిధిలో జమ అయినటువంటి మొత్తం మీద ఏదైనా వడ్డీ 9.5% దాటినట్లయితే ఆ వడ్డీ పన్నుకి గురవుతుంది. ముందుగా ఇక్కడ ప్రశ్నలో 12% చొప్పున జమ అయిన వడ్డీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి ప్రశ్నలో 12% చొప్పున క్రెడిట్ అయిన వడ్డీ 4,800. కానీ మనకి ఆదాయ పన్ను చట్టం ప్రకారం గుర్తింపు పొందిన భవిష్య నిధికి సంబంధించి 9.5% వరకు మాత్రమే మినహాయింపు పొందే అవకాశం ఉంది. సో ఇక్కడ 12%కి 4,800 అయితే 9.5%కి ఎంత వడ్డీ అవుతుంది లెక్కించినట్లయితే 3,800 వచ్చింది. అంటే మనకి జమ అయిన మొత్తం 4,800, మినహాయింపు మనం పొందే మొత్తం 3,800. సో ఇక్కడ ఈ 4,800 నుండి ఈ 3,800 మినహాయింపు తీసేసినట్లయితే మిగిలిన 1,000 రూపాయలు పన్ను గురయ్యే మొత్తంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా జీతం నుండి ఆదాయం లెక్కింపు చేసేటప్పుడు జీతం అనే విభాగానికి సంబంధించి ప్రశ్నలో ఇచ్చినటువంటి అన్ని అంశాలను ఈ విధంగా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మీరు కలిపినట్లయితే జీతం అనే విభాగం ద్వారా పన్ను గురయ్యే మొత్తం ఈ విధంగా వస్తుంది. తదుపరి విభాగాలు కూడా ఆ విధంగానే మనం లెక్కింపు చేయవలసినటువంటి అవసరం ఉంది. జీతం నుండి ఆదాయం లెక్కింపు సందర్భంలో మొట్టమొదటి విభాగం జీతం అనేటటువంటి అంశం పూర్తయింది. ఇప్పుడు రెండవ విభాగం అలవెన్సులు లేదా భత్యాలు. ఈ అలవెన్సులు లేదా భత్యాలు
విభాగానికి చెందినటువంటి అంశాలు ప్రశ్నలో ఏవే ఉన్నాయి ముందుగానే గుర్తించి ఈ యొక్క విభాగంలో చూపించవలసినటువంటి అవసరం ఉంది. తదుపరి ఒక్కొక్క అంశానికి సంబంధించి పన్ను బాధ్యతని నిర్ధారించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రశ్నలో కరువు భత్యము నెలకి 10,000 అని ఇవ్వడం జరిగింది. సో సంవత్సరానికి లెక్కింపు చేసేటప్పుడు 10,000 × 12 మనకి 1,20,000 కరువు భత్యం వచ్చింది. వినోద భత్యము, వినోద భత్యాన్ని ముందుగా ఈ విధంగా పూర్తిగా పన్ను గురయ్యే మొత్తంగా చూపించాలి. ప్రభుత్వ ఉద్యోగులైతే మనకి సెక్షన్ 16 కింద తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగులైతే పూర్తిగా పన్ను గురయ్యే మొత్తంగా మనం భావించాలి. నగర పరిహార భత్యం డైరెక్ట్ గా ఈ విధంగా చూపించాలి, ఎందుకంటే అది పన్ను గురయ్యే మొత్తం. అలాగే డిప్యుటేషన్ భత్యం, ఇది కూడా ఈ మొత్తం కూడా పూర్తిగా పన్ను గురయ్యే మొత్తం ఈ విధంగా చూపించాలి. పిల్లల చదువు భత్యం, ప్రశ్నలో పిల్లల చదువు భత్యం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది పాక్షికంగా పన్ను గురయ్యేటటువంటి భత్యం. ఆదాయ పన్ను చట్టంలో మినహాయింపు పిల్లల చదువు భత్యానికి సంబంధించి ఒక్కొక్కరికి 100 రూపాయల చొప్పున నెలకు 2 పిల్లలకు పరిమితం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మినహాయింపు 100 రూపాయల చొప్పున ప్రతి ఒక్క నెలకు, అంటే సంవత్సరానికి 100 × 12 1200 ఇంటూ 2 పిల్లల వరకు అంటే 2,400. ఇచ్చినటువంటి పిల్లల చదువు భత్యం 5,000లో 2,400 వరకు మినహాయింపు ఉంది. కావున మిగిలినటువంటి మొత్తం 2,600 పూర్తిగా పన్నుకు గురయ్యే భత్యంగా భావించి ఈ విధంగా చూపించాలి. అలాగే పిల్లల హాస్టల్ భత్యం, పిల్లల హాస్టల్ భత్యం ప్రశ్నలో 10,000 ఇవ్వడం జరిగింది. ఈ హాస్టల్ భత్యానికి సంబంధించి ఆదాయ పన్ను చట్టంలో ఒక్కొక్క పిల్లలకు 300 రూపాయల చొప్పున నెలకు 300 2 పిల్లల వరకు పరిమితం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మినహాయింపు ఒక్కొక్కరికి 300 × 12 అంటే సంవత్సరానికి 3,600 2 పిల్లల వరకు పరిమితం చేశారు. కాబట్టి 7,200 వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ 10,000లో 7,200 మినహాయింపు తీసిన తర్వాత మిగిలిన మొత్తం 2,800 పూర్తిగా పన్నుకు గురయ్యే మొత్తంగా భావించి ఈ విధంగా చూపించాలి. అలవెన్సులు అనేటటువంటి విభాగానికి సంబంధించి ప్రశ్నలో ఇచ్చినటువంటి అన్ని అంశాలను గుర్తించి ఈ విధంగా చూపించిన తర్వాత ఈ మొత్తాన్ని కలిపి ఈ విధంగా ఔటర్ కాలంలో చూపించాలి. ఇక్కడ అలవెన్సులకు సంబంధించి ఈ మొత్తం 1,50,400 పూర్తిగా పన్ను గురయ్యే మొత్తంగా ఈ విధంగా చూపించాలి. ఇప్పటి వరకు మనం జీతం నుండి ఆదాయం లెక్కింపు సందర్భంలో మొట్టమొదటి విభాగం జీతం అనేటటువంటి విభాగం మనం ఎంత వచ్చింది, ఏ విధంగా వచ్చింది మనం లెక్కించాం. అలాగే అలవెన్సుల విభాగానికి సంబంధించి ఎంత మొత్తం పన్ను గురయ్యేది వచ్చింది మనం లెక్కించాం. తదుపరి మూడవ విభాగం పరిలబ్ధులు, పరిలబ్ధులు అనేటటువంటి అంశానికి సంబంధించి ఏ ఏ అంశాలు ప్రశ్నలో ఇచ్చారు, ఆ ప్రశ్నలో ఇచ్చినటువంటి అంశాలు ఎంత మొత్తం పన్ను గురవుతాయి ఒకసారి చూద్దాం. ప్రశ్నలో పరిలబ్ధులకు సంబంధించి ఇచ్చినటువంటి అంశాలను మనం ఆల్రెడీ గుర్తించడం జరిగింది. కారు, అలాగే ఉచిత గృహ వసతి, యజమాని ఉద్యోగి తరపున చేసినటువంటి చెల్లింపులు, ఈ అంశాలు మనం పరిలబ్ధులుగా గుర్తించడం జరిగింది. పరిలబ్ధులుగా గుర్తించిన తర్వాత వాటి యొక్క పన్ను బాధ్యత ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఇక్కడ కారుకు సంబంధించి ముందుగా ఉద్యోగి ఆఫీస్ అవసరాలకు మరియు వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేటటువంటి కారుని యజమాని ఇవ్వడం జరిగింది. ఇక్కడ యజమాని కారుతో పాటు డ్రైవర్ను కూడా సమకూర్చడం జరిగింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం యజమాని సమకూర్చినటువంటి కారు సామర్థ్యము 1.6 లీటర్ల కన్నా తక్కువ ఉన్నట్లయితే, ఆ యొక్క కారును ఆఫీసు మరియు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లయితే, కారుతో పాటు డ్రైవర్ను కూడా సమకూర్చినట్లయితే ఎంత మొత్తం పరిలబ్ధిగా తీసుకోవాలి అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. కారు 1.6 లీటర్ల సామర్థ్యం కన్నా తక్కువ ఉంటే పరిలబ్ధి విలువ నెలకి 1,800, అంటే సంవత్సరానికి 1,800 × 12 21,600 రూపాయలు కారు యొక్క పరిలబ్ధిగా
నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ డ్రైవర్ను కూడా సమకూర్చారు కాబట్టి డ్రైవర్ యొక్క జీతం 900 నెలకు పరిలబ్ధిగా మనం లెక్కలోనికి తీసుకోవాలి. ఆదాయ పన్ను చట్టం ప్రకారం 900 నెలకైతే సంవత్సరానికి 900 × 12 10,800. ఇక్కడ కారుకు సంబంధించి పూర్తి స్థాయి పరిలబ్ధి విలువ 21,600 ప్లస్ 10,800 మొత్తం 32,400 పూర్తి పరిలబ్ధిగా పన్నుకు గురయ్యే పరిలబ్ధిగా భావించి ఈ విధంగా మనం చూపించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఒక పరిలబ్ధి ప్రశ్నలో ఇచ్చినటువంటి అంశం ఉచిత గృహ వసతి విలువ. ఉచిత గృహ వసతి విలువను లెక్కింపు చేసే సందర్భంలో ఉద్యోగులు 2 రకాలుగా ఉంటారని మనం తెలుసుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్ధారించినటువంటి ఫీజు, లైసెన్స్ ఫీజుని పరిలబ్ధిగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్నలో ఉద్యోగి యొక్క వివరాలు ప్రభుత్వ ఉద్యోగి అని ఇవ్వని కారణం చేత ప్రైవేటు ఉద్యోగిగా పరిగణించడం జరిగింది. అంటే ఇతర ఉద్యోగి విషయంలో ఉచిత గృహ వసతి విలువను మనం లెక్కింపు చేసే సందర్భంలో ఆ గృహము ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న జనాభా ఆధారంగా ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఎంత శాతము జీతంలో మనం పరిలబ్ధిగా లెక్కించాలి అనేది ఒకసారి మనం చూడాలి. ఒకవేళ జనాభా 25 లక్షలు మించి ఉన్నటువంటి ప్రాంతం అయినట్లయితే ఉద్యోగి యొక్క జీతంలో 15% ఉచిత గృహ వసతి యొక్క పరిలబ్ధిగా పరిగణించాలి. జనాభా 10 లక్షల నుండి 25 లక్షల మధ్య కానీ ఉన్నట్లయితే ఆ యొక్క సందర్భంలో ఉచిత గృహ వసతి విలువ ఉద్యోగి యొక్క జీతంలో 10% పరిలబ్ధిగా పరిగణించాలి. జనాభా 10 లక్షల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఆ సందర్భంలో పరిలబ్ధి విలువ జీతంలో 7.5%గా పరిగణించాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో ఉచిత గృహ వసతి కల్పించినటువంటి ప్రదేశము అక్కడ ఉండేటటువంటి జనాభా 15 లక్షలు ఉంది అని క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఉద్యోగి యొక్క జీతంలో 10% పరిలబ్ధిగా లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ జీతం అనేటటువంటి అంశానికి ప్రత్యేకంగా ఆదాయ పన్ను చట్టంలో నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ జీతం అంటే ఏ అంశాలు తీసుకోవాలి అంటే బేసిక్ జీతము, పదవీ విరమణ ప్రయోజనాల్లో కలిసే కరువు భత్యము, ఇతర భత్యాలు, పన్నుకు గురయ్యే ఇతర భత్యాలు, బోనస్, కమిషను, ఫీజు, ద్రవ్య చెల్లింపులు, సెలవు జీతం, ఈ మొత్తాన్ని కలిపి జీతంగా ఈ సందర్భంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రశ్నలో కరువు భత్యం పదవీ విరమణ కలుస్తుంది, పదవీ విరమణ ప్రయోజనాలకు కలుస్తుంది అని ఇవ్వని కారణం చేత కరువు భత్యాన్ని లెక్కలోనికి తీసుకోలేదు. అదేవిధంగా ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే మిగతా అంశాలు చూద్దాం. జీతం 2,40,000 బేసిక్ జీతం, కమిషన్ 20,000, అలాగే బోనస్ 40,000, ముందుగా తీసుకున్న జీతం 40,000, వినోద భత్యం 10,000, నగర పరిహార భత్యం 5,000 ప్లస్ డిప్యుటేషన్ భత్యం 10,000 ప్లస్ పిల్లల చదువు భత్యం పన్ను గురయ్యేది 2,600, పిల్లల ఆస్తుల భత్యం పన్ను గురయ్యేది 2,800. ఈ అంశాలు మొత్తం కలిపినట్లయితే మనకి 3,70,400 వస్తుంది. దీని మీద 10% లెక్కించినట్లయితే 37,040 రూపాయలు ఈ ఉచిత గృహ వసతి యొక్క పరిలబ్ధిగా నిర్ధారించడం జరుగుతుంది. ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలో ఉచిత గృహ వసతితో పాటు యజమాని ఉద్యోగికి ఒక స్వీపర్ను, ఒక పని మనిషిని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా జీతం ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి చెల్లించిన జీతం కూడా ఈ పరిలబ్ధి విలువలో కలపవలసి ఉంటుంది. స్వీపర్కు నెలకు 500 చొప్పున, అలాగే పని మనిషికి నెలకు 500 చొప్పున ఇస్తున్నారు. అంటే స్వీపర్ యొక్క జీతం సంవత్సరానికి 6,000, అలాగే పని మనిషి యొక్క జీతం సంవత్సరానికి 6,000. మొత్తం ఈ 12,000 పరిలబ్ధి విలువ 37,040కి కలిపినట్లయితే మొత్తం పరిలబ్ధి విలువ 49,040 వస్తుంది. దీనికి ఈ యొక్క గృహంలో ఇచ్చినటువంటి ఫర్నిచర్, ఆ ఫర్నిచర్ విలువలో 10% కూడా కలపవలసి ఉంటుంది.
ఇక్కడ ఫర్నిచర్ విలువ 60,000 కాబట్టి అందులో 10% 6,000 వస్తుంది. ఈ 6,000 కూడా పరిలబ్ధిగానే పరిగణించాలి. సో ఇక్కడ ఉచిత గృహానికి సంబంధించి మొత్తం పరిలబ్ధి విలువ చూసినట్లయితే 49,040 ప్లస్ ఫర్నిచర్ విలువ 6,000. ఇది ఉచిత గృహ వసతి యొక్క పరిలబ్ధి విలువను లెక్కించే విధానం. అలాగే ఇచ్చినటువంటి ప్రశ్నలో యజమాని చెల్లించిన ఉద్యోగి యొక్క బీమా ప్రీమియం 10,000 ఇచ్చారు. అలాగే యజమాని చెల్లించిన ఉద్యోగి యొక్క టెలిఫోన్ బిల్లు 5,000 ఇవ్వడం జరిగింది. ఈ రెండు అంశాలు కూడా పరిలబ్ధుల్లోనికే వస్తాయని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ యొక్క పరిలబ్ధులకు సంబంధించి ప్రశ్నలో ఇచ్చినటువంటి అన్ని అంశాలను ముందుగా గుర్తించి తదుపరి ఈ విధంగా పన్ను బాధ్యతను లెక్కించి ఆ మొత్తాన్ని ఈ విధంగా చూపించాలి. ఈ సందర్భంలో పరిలబ్ధుల యొక్క మొత్తం విలువ 1,02,440 పూర్తిగా పన్నుకు గురయ్యే మొత్తంగా భావించి ఈ విధంగా చూపించాలి. ఇప్పటి వరకు మనం జీతం నుండి ఆదాయం లెక్కింపు సందర్భంలో మొట్టమొదటి విభాగం జీతం అనేటటువంటి అంశం కింద ఏ అంశాలు వస్తాయి, ఎంతంత వరకు పన్ను గురవుతుంది అనేది చూసాం. అలాగే రెండో అంశం భత్యాలు, భత్యాల్లో ఏ అంశాలు వస్తాయి, అందులో ఎంత మొత్తం పన్ను గురవుతుంది లెక్కించాం. మూడో విభాగం పరిలబ్ధులకు సంబంధించి ఏ అంశాలు వస్తాయి, ఎంత మొత్తం పన్ను గురవుతుంది మనం లెక్కించాం. ఇప్పుడు నాలుగో విభాగము అయినటువంటి జీతముకు బదులుగా లాభాలు లేదా ప్రయోజనాలు, ఇందులో ఏ అంశాలు వస్తాయి ఒకసారి చూద్దాం. ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా జీతము బదులు లాభాలకు సంబంధించి రెండు అంశాలు ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది సెలవుపై రాయితీ ప్రయాణ సౌకర్యము. ఇది పాక్షికంగా పన్ను గురయ్యేటటువంటి మొత్తం. ఎంతైతే వాస్తవంగా ఖర్చు చేశారో ఆ మొత్తాన్ని మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా వాస్తవంగా ఖర్చు అయిన మొత్తం 30,000. అంటే సెలవుపై రాయితీ ప్రయాణ సౌకర్యం పొందిన విలువ 40,000 నుంచి వాస్తవ ఖర్చు 30,000 మినహాయించినట్లయితే మిగిలిన మొత్తం 10,000 పన్ను గురయ్యే మొత్తంగా ఈ విధంగా చూపించాలి. అలాగే నగదుకు మార్చుకున్న సెలవు, ఈ నగదుకు మార్చుకున్న సెలవు ఉద్యోగి యొక్క సర్వీస్ కాలంలో పొందిన మొత్తం అయితే అన్ని రకాల ఉద్యోగులకు పూర్తిగా పన్ను గురయ్యేటటువంటి అంశం. కాబట్టి ఇక్కడ ఉద్యోగి సర్వీస్ కాలంలో ఉన్నారని భావించి ఈ పూర్తి మొత్తం పన్ను గురయ్యే విధంగా ఈ విధంగా మనం చూపించాలి. మొత్తం జీతము బదులు లాభాలు అనే అంశానికి సంబంధించి పన్ను గురయ్యే మొత్తం 35,000 ఈ విధంగా చూపించాలి. ఇప్పటికీ మనం జీతం నుండి ఆదాయం లెక్కింపు అనే అంశానికి సంబంధించి 4 విభాగాలు, 1 జీతం, 2 అలవెన్స్లు, 3 పరిలబ్ధులు, 4 జీతము బదులు లాభాలు అనే అంశాలకు సంబంధించి ఎంత మొత్తం పూర్తిగా పన్నుకు గురవుతుంది మనం లెక్కించాం. ఈ 4 అంశాలు మొత్తం కలిపినట్లయితే మనకి స్థూల జీతం 6,36,040 వస్తుంది. ఇది స్థూల జీతం. ఈ స్థూల జీతం 6,36,040 ఏ విధంగా వచ్చింది ఒకసారి మనం చూద్దాం. ముందుగా జీతం అనే విభాగానికి సంబంధించి పూర్తిగా పన్నుకు గురయ్యే మొత్తం 3,48,200. ఈ మొత్తాన్ని రెండో విభాగం అలవెన్స్లకు సంబంధించి పూర్తిగా పన్ను గురయ్యే మొత్తం 1,50,400కి కలపాలి. ఈ మొత్తాన్ని మూడో విభాగం అయినటువంటి పరిలబ్ధులు పన్ను గురయ్యే మొత్తం 1,02,440 కలపాలి. ఈ మొత్తాన్ని నాలుగో విభాగం అయినటువంటి జీతము బదులు లాభాలు పన్ను గురయ్యే మొత్తం 35,000 కలిపినట్లయితే మొత్తం స్థూల జీతం 6,36,040 వస్తుంది. ఈ మొత్తం నుండి సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు ఇవ్వాలి. ఇక్కడ సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులు చూసినట్లయితే ప్రామాణిక తగ్గింపు ఆదాయ పన్ను చట్టం ప్రకారం 50,000 మినహాయించాలి. పూర్తిగా 50,000 డైరెక్ట్ గా మినహాయిస్తాం. వినోద భత్యం ఈ ప్రశ్నలో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగికి మాత్రమే వినోద భత్యం సంబంధించి మినహాయింపు ఉంటుంది. ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఉద్యోగి ప్రైవేట్ ఉద్యోగిగా నిర్ధారించడం జరిగింది కావున వినోద భత్యము తగ్గింపుగా అనుమతించరు. ఇచ్చినటువంటి ప్రశ్నలో వృత్తి పన్ను యొక్క సమాచారం లేని కారణం చేత 0గా చూపించడం జరిగింది. మొత్తం ఈ 3 అంశాలకు సంబంధించి ప్రామాణిక తగ్గింపు 50,000 తగ్గించినట్లయితే 5,86,040 జీతము నుండి
ఆదాయంగా గుర్తించాలి. ఇది జీతము నుండి ఆదాయము అనేటటువంటి అంశం లెక్కించేటటువంటి విధానం. మరి ఒక అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాబాయ్. సైనింగ్ అవుట్. మీ గుడిపాటి శ్రీనివాసరావు.